హాయ్ అండి. ఇప్పుడు తప్పు ఎవరిది అనే కథ వినిపిస్తున్నాను. జంటగా వెళ్ళి ఒంటరిగా వచ్చిన కొడుకుని చూసి, ఏమైందిరా, అమ్మాయి ఏది, ఏదైనా గొడవ పడ్డారా అంది పద్మ. మౌనంగా మాట్లాడకుండా కూర్చున్నాడు వికాస్. ఏమైంది అంటే మాట్లాడవేరా, ఏమైనా చేసావా దాన్ని, ఆడదాని ఉసురు ఇంటికి మంచిది కాదురా నాయనా, ఏమైందో చెప్పు అంది. విని తట్టుకునే శక్తి నీకుందా అన్నాడు వికాస్. ఆ పిల్లని చంపేశావేంట్రా కొంపతీసి అంది. నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదు కదమ్మా అన్నాడు. అలాని కాదురా, నిన్న దేనికో అమ్మాయి మౌనంగా ఉంది, మీరిద్దరూ ఏదైనా గొడవ పడ్డారేమో అనుకున్నాను. ఇప్పటి రోజులు అలా ఉన్నాయి, ఎవరెలా మారుతున్నారో చెప్పలేకపోతున్నాం, అందుకే. ఇంతకీ చెప్పరా, అమ్మాయి ఏమైంది అంది. ఇది నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అని ఒక లెటరు తల్లి చేతికిచ్చాడు. అది తెరిచి చదవటం మొదలుపెట్టింది. నాకు అప్రియమైన మీకు. అప్రియమైన అని ఎందుకు రాశానంటే, మీరు నాకు ఇష్టం లేదు. నేను 10th చదువుతున్న దగ్గర నుండి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీతో కాపురం 8 నెలలు అయితే మా ప్రేమ 8 సంవత్సరాలు. మా వాళ్ళకి ఇష్టం లేక నన్ను బలవంతంగా మీకిచ్చి పెళ్లి చేశారు. 8 నెలలు మీతో కాపురం చేసినా నాకు అతనే గుర్తొస్తున్నాడు. నేను అతన్ని మర్చిపోలేకపోతున్నాను. మనసులో అతన్ని పెట్టుకుని మీతో కాపురం చేయడం చాలా కష్టంగా అనిపిస్తోంది. మీరు చాలా మంచివారు, నన్ను బాగా చూసుకున్నారు. కానీ నాకు అతనంటే ప్రాణం. అతని కోసం నా ప్రాణాలు తీసుకోవడమైనా నాకు ఇష్టమే. కానీ నేను ప్రాణాలతో లేను అంటే అతను కూడా ప్రాణాలతో ఉండడు. ఇప్పటికీ రోజు మేము ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒకరిని వదిలి ఒకరు బ్రతకడం కష్టమని మాకు అర్థమైంది. అందుకే నేను అతనితో వెళ్ళిపోతున్నాను. నా ప్రేమను మీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా అక్షరాలలో నా ప్రేమను మీకు వివరిస్తున్నాను. మీరు కట్టిన తాళి కూడా తీసి బీరువాలోనే పెట్టాను. చిన్న నల్లపూసల గొలుసు ఒకటి ఉంది అంతే నా దగ్గర. ఈ విషయం మా అమ్మ నాన్నలకి తెలియచేయాలా వద్దా అన్నది మీ నిర్ణయం. నాకైతే ఇక వాళ్ళతో సంబంధం లేదు. మీకు కాళ్ళు కడిగి నన్ను దానం ఇచ్చారు, అందుకే మీకే చెప్పాలి నేను సమాధానం. నా మనసు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మా వాళ్ళు మా అమ్మాయి ఏది అని అడిగితే ఈ లెటర్ చూపించండి, లేదా నా ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర, ఫోన్ చేయమని చెప్పండి. నేనే చెప్తాను వాళ్ళకి సమాధానం. మీరు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోండి. మీరు మంచివారే, అత్తయ్య కూడా చాలా మంచివారు. కానీ నాకు మనసు అతని మీద ఉండి మీ మంచితనం నచ్చట్లేదు. నేను మీకు చేయగలిగింది ఒకటే, నన్ను ఏదో చేశారనే అపవాదు మీకు రాకూడదు. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఏమిచ్చినా అందరితోటి నేను మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇట్లు. భార్య అని సంబోధించాలని లేదు నాకు, మీ పరువు తీసిన ఒక ఆడది. అది చదివి కళ్ళు తిరిగి పడిపోయింది పద్మ. ముఖం మీద నీళ్లు చల్లి లేవతీశాడు వికాస్. ఏంట్రా ఇది, 8 నెలలు కాపురం చేసి వేరే వాడితో వెళ్ళిపోయిందా? వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పావా అంది పద్మ. ఎలా చెప్పమంటావమ్మా, ఏమని చెప్పను? ఆ ఉత్తరం చదివావుగా, ఏం రాసిందో అన్నాడు. కానీ వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళ అమ్మాయి ఏది అని అడిగితే దానికి నువ్వే సమాధానం చెప్పాలి. వాళ్ళ ముందు నువ్వు దోషిగా నిలబడతావా అంది. నా వల్ల కాదమ్మా, నేను దీన్ని ఫేస్ చేయలేను అన్నాడు. నడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి తెలియకుండా ఏం చేయలేదు కదా. వాళ్ళ పిల్ల ప్రేమిస్తూ ఉందని తెలిసి నీకంటగట్టారు. ఇప్పుడు నిన్నెది వదిలేసి పోయిందది. రేపొద్దుట ఆ పిల్లకి ఏదైనా అయితే నువ్వేదో చేశావంటారు. ఇప్పుడే అందరికీ క్లారిటీ ఇవ్వడం మంచిది అంది. తల వంచుకుని నిలబడ్డాడు. సిగ్గుపడాల్సింది నువ్వు కాదురా, వాళ్ళు. నువ్వు ఏ తప్పు చేయలేదు, రా నాతో అన్ని ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రులకు విషయం అంతా వివరించారు. తండ్రి కూతురికి ఫోన్ చేశాడు. చెప్పండి నాన్న, మీ ప్రియమైన అల్లుడు వచ్చాడా? మీకు విషయం అర్థమై ఉంటుంది కదా అంది సుప్రజ. అది కాదే, ఏంటే ఇది అన్నాడు. నాన్న, నీకు సంబంధం లేదు దీంతో. నువ్వు నన్ను అతనికి దానం ఇచ్చావు, అతనికి చెప్పే వెళ్దామనుకున్నాను. కానీ మీతో 22 ఏళ్ల అనుబంధం నాకు, మిమ్మల్నే ఒప్పించలేకపోయాను. 8 నెలల పరిచయానికి అతడు నా ప్రేమను ఎలా ఒప్పుకుంటాడు? అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ప్లీజ్ నాన్న, ఎప్పటికైనా వదిలే ఈ విషయం. నాకు ఇష్టమైన వాడితో నేను సుఖంగా బ్రతకాలి అనుకుంటున్నాను. మీరెవరైనా అడ్డొచ్చినా, మమ్మల్ని ఏదైనా చేయటానికి ప్రయత్నించినా
మీ పేర్లన్నీ రాసిపెట్టి మేమిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం అని కాలు కట్ చేసింది. గుండె పట్టుకుని కిందకి ఒరిగిపోయాడా తండ్రి. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? కూతురు ప్రేమించింది అని తెలిసి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసిన ఆ తండ్రిదా? పెళ్ళయ్యాక తీసుకున్న నిర్ణయం పెళ్లి ముందే తీసుకోలేకపోయినా ఆ కూతురుదా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.